మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు మనం ఒక పేదరికంగా మిడిల్ క్లాస్ లో ఉన్నాం అనుకోండి. సడన్ గా ఏకదమ్ అని ఓవర్ నైట్ లో ఒబామా లాగా ఇల్లు, వాకిళ్ళు, కార్లు, బంగ్లాలు, ఆస్తులు, గోస్తులు అన్ని మొత్తం ఒక 1 month మొత్తం మనకు వచ్చేసాయి అనుకోండి. ఒక అపార్ట్మెంట్ కే మీరు ఓనర్ అయిపోయారు అనుకోండి. దానికి అర్థం ఏమంటారు? వీడికి ఎక్కడో లంక బిందులు దొరికాయరా, వీడికి ఎక్కడో నిధి దొరికిందిరా, వీడు లేకపోతే ఏంట్రా వీడు ఓవర్ నైట్ లో ఉభమయ్యాడు దరిద్రుడు, మొన్నటిదాకా అడుక్కున్నాడు, నన్ను అడిగాడు రా 1000 రూపాయలు వీడు, ఈ రోజు ఏంట్రా ఇంత పెద్ద బంగ్లా, ఇంత పెద్ద అపార్ట్మెంట్ కి బంగ్లాకి ఓనర్ ఏంట్రా వీడు. ఇట్లనే మాట్లాడతాం. ఇంకా ఆడవాళ్ళు మేమైతే మేమంటామంటే లంక బిందులు దొరికాయంట, వాడు ఏదో నిధి గుప్తులో ఏవో తీసాడంట, అక్కడ ఏదో బిందులు దొరికితే దాంట్లో మొత్తం నిధి ఉందని ఇంకా ఆడవాళ్ళు ఇంకా చోలు కొరికేసుకుంటారు మామూలుగా గారులే. అవునా? అది మీ కాదండి. శుక్రదశ అని అంటారు. శుక్రుడు యాక్టివేట్ గా ఉన్నాడు అనుకోండి మన జాతకంలో, మామూలు కాదు. ఇక మీకు పట్టిందల్లా బంగారందా. నమ్మండి నన్ను, నేను కొంచెం జాతకాలు బాగా చూస్తాను నేను. సో పట్టిందల్లా బంగారం. సో లిఖిమా ఈ శుక్రుడిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని అంటారా? ఏం లేదండి. చినిగిన బట్టలు వేసుకోబాకండి, కుట్టిన బట్టలు వేసుకోబాకండి. అట్లీస్ట్ 2 జతలైన మంచి బట్టలు మీ దగ్గర ఉంటాయి కదా, 2 జతలైనా ఉండవా? అవి మంచిగా ఉతుక్కొని ఆరబెట్టుకొని వేసుకోండి. ఇట్లా స్వెట్టింగ్ స్మెల్ ఉన్న బట్టలు వేసుకోబాకండి. కొంతమంది ఇడిచిన బట్టలే మళ్ళీ మళ్ళీ అవసరానికి టక్కన వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వేసుకున్నారు అనుకోండి, శుక్రుడు అస్సలు మీకు వర్కౌటే అవ్వదు. ఆయన ఉంటేనే భోగభాగ్యాలు అంటారు కదా. ఆయనకి చాలా నీట్ గా ఉంటారు. 2 జతల బట్టలు ఉన్నా చాలు. నీకేం 10 జతలు వేసుకొని నువ్వు తిరగాల, ఫ్యాన్సీ బట్టలు వేసుకోవాలా? నీకున్న 2 జతల బట్టలే మంచిగా ఉతుక్కొని ఆరబెట్టుకొని వాసనగా నువ్వు వేసుకుంటేనే ఆయన యాక్టివేట్ అయిపోతాడు. నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకో. అర్థమైందా? నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకో. మనిషి పర్ఫ్యూమ్ వేసుకోండి, మంచి పర్ఫ్యూమ్ వేసుకోండి. అయ్యో లిఖిమా మేము సంపాదించేదే అంతెంత, నువ్వు చెప్పినట్టు పర్ఫ్యూమ్ కొనాలంటే మాకు 340 ఎక్కడి నుంచి వస్తాయంటే అన్నిటికంటే చీప్ జవాది. అదేదో 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది, ఇంత బాటిల్లో వచ్చింది, తీసుకొని పెట్టుకోండి. అది ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అది స్వెట్ అవ్వంగా ఇంకా స్మెల్ వస్తుంది. జవాది అంటారు దాన్ని. తెలుగులో ఉందో లేదో నాకు తెలీదు, తమిళ్ మేము ఇక్కడ యూజ్ చేస్తాం. అది జవాది అంటే. పర్ఫ్యూమ్ కొనలేము, అది ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళు ఇది యూజ్ తీసుకోవచ్చు, దాన్ని యూజ్ చేయండి. ఇంకా పట్టు వస్త్రాలు వేసుకోండి. అయ్యో లిఖిమా నువ్వేంటి అన్ని ఎక్స్పెన్సివ్ గా చెప్పేస్తున్నావు, పట్టు వస్త్రాలు మా దగ్గర లేవంటే ఓకే, మంచి బట్టలు వేసుకోండి. ఇప్పుడు అంతా టోన్డ్ జీన్స్, ఆ జీన్స్, ఈ జీన్స్ అని చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు చూసారా, మిమ్మల్ని ఇట్లా కూడా చూడ్డా ఆయన. కాబట్టి మంచి బట్టలు, ఫార్మల్ బట్టలు, వేస్టి షర్ట, దోటి వేసుకుంటారు కదా, అట్లా బట్టలు వేసుకోండి. ఆయన సంప్రదాయంగా ఉన్న మంచి బట్టలు వేసుకుంటే ఆయన ఖచ్చితంగా యాక్టివేట్ అవుతారండి. అదే కాకుండా మన ఇంట్లో నైట్ పడుకోబోయే ముందు వైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, శుక్రుడు అంటేనే కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ లా కనిపిస్తుందా వైట్, సమజైందా? వైట్ కలర్ క్యాండిల్స్ ని లైట్ చేసి ఒక మంచి మెలోడీ మ్యూజిక్ ని దాని బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసి సెంట్ అంతా కొట్టేసి, ఇంకా సెంటెడ్ క్యాండిల్సే వస్తాయి, నువ్వేం సెంట్ కొట్టబల్ల, ఆ సెంటెడ్ క్యాండిల్స్ ని లైట్ చేసి వెనకలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మంచి స్లో సౌండ్ పెట్టేసి నైట్ పడుకోబోయే ముందు ఓకే పెట్టేసి, నీ మనసులో ఏమి విష్ ఉందో అది 11 సార్లు అనుకొని వెళ్ళి పడుకో. ఇట్లా చెయ్యి, రోజు చెయ్యి. ఆయన యాక్టివేట్ అయిపోతాడు నీకు. ఆయన పట్టాడంటే ఇంకా దరిద్రం పట్టినట్టు పడుతుంది, అదృష్టం నీకు బంగారం. నిజం చెప్తున్నా, నాకు తెలిసినవన్నీ నీకు చెప్తున్నా, చెయ్యి. అదే కాకుండా మీ ఫ్రిడ్జ్ ఉంది కదా, మీ ఫ్రిడ్జ్ కి రెడ్ థ్రెడ్ కట్టండి. ఇప్పుడు నేను చేతిలో వేసుకున్నా కదా రెడ్ థ్రెడ్, ఈ రెడ్ థ్రెడ్ ని ఫ్రిడ్జ్ కూడా కట్టండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ రిప్రజెంట్స్ ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ఫుడ్. రైట్? ఫుడ్ మన ఇంట్లో ధారాళంగా ఉందంటేనే అర్థమైపోయింది మనకు ప్రాస్పరిటీ, వెల్త్ ఉంది అని, పీస్ కూడా ఉంది అని. సో ఆ ఫ్రిడ్జ్ కి కూడా మీరు రెడ్ కలర్ కట్టడం వలన అది కూడా మీకు లక్ కలిసి వస్తుంది. అదే కాకుండా ఫ్రిడ్జ్ మీద, దాని పైన, ఫ్రిడ్జ్ పైన ఒక గ్లాస్ బౌల్ లో 7 కాయిన్స్, అది వాట్ ఎవర్ ఇట్ మే బి ద కాయిన్, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ, వాట్ ఎవర్ దట్ మే ద కాయిన్స్, అది వేయండి. ఆ బౌల్లో వేసుకొని పెట్టుకోండి. లిఖిమా అని నువ్వు చేసినావా, కథలు చెప్తున్నావు మాకే అని అంటారా? నేను చేస్తాను కాబట్టి చెప్తున్నా. నేను ప్రతి ఒక్కటి చేస్తానండి, ఏమి చేయకుండా అయితే ఉండను కాబట్టి మీకు చెప్తున్నా. నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే
నేను ఒక్కదాన్నే బాగుపడాలి అనే సెల్ఫిష్ నాకు లేదు, అందరూ బాగుపడాలి అనే సెల్ఫిష్ నాకు ఉంటది ఇక్కడ. ఓకేనా? మొన్న ఎవరు టెక్స్ట్ చేశారనమాట, అంటే ఈ కామెంట్ సెక్షన్ లోనే ఏం పని పాటలు లేవు, ఏదో నేను ఇట్లనే ఏదో చెప్పాను అనమాట, కొంచెం సూపర్ స్టిషన్స్ అన్ని చెప్తే ఎన్నెన్ని వింటున్నారండి. మీరు నమ్మకపోతే నమ్మకపోండి, ఇంకొకళ్ళని ఎందుకు బాధ పెడతారు అట్లా? నమ్మినోడు బాగుపడతాడు, నమ్మినోడు సంకనాకపోతుంది వాడి జీవితం. మన శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్ని జరగని కూడా జరుగుతాయి అంటే పెద్దోళ్ళు మనకి కొన్ని చెప్పారు, అవి పాటిస్తే జరుగుతాయి. నీ దరిద్రం బాగాలేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేసుకుంటే బాగుపడి వస్తావేమో, ఎవడు తెలుసు, తెలియదు కదా. కానీ నీ దరిద్రం ఎట్లంటే ఇదేంది చెప్పేది మాకు బోడి ఎల్లెల్లవమ్మ పక్కకి అని అంటారు. నీ దరిద్రం అది, నీ దరిద్రం అది, ఏం చేయలేం. నీకు అర్థమవుతుందో లేదా? ఇక్కడ నువ్వు నేను చెప్పేది కూడా వింటున్నావంటే నీకు అదృష్టం ఉండాలా, ఈ యూనివర్స్ నీకు రాసి పెట్టుండాలా. ఎవడు వచ్చి ఊరికి చెప్పడు, ఇక్కడ కూర్చుని అరవడు. అర్థమైందా? ఏదో బాగుపడతారా జనాలని చెప్తాం, దేవుడు రాడు కదా డైరెక్ట్ గా, మనిషి రూపంలోనే ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారనమాట. సో నేను మీకు చెప్తున్నా, వింటే వినండి, లేకపోతే వద్దు, గలీజ్గా వస్తే వెళ్ళిపోండి. అంతేగాని నేను దేవుడి గురించి చెప్పినప్పుడు, నేను ఏదైనా మంచి విషయాలు నేను తెలుసుకున్న మీకు షేర్ చేసినప్పుడు గలీజ్గా ఎవరైతే కామెంట్ పెడతారో మీ మొక్కాలకి వద్దు. నా నోట్తో అననండి నేను, ఎందుకు పాపం, నా నోట్లో ఫుల్ మచ్చలు, నోట్ నిండా మచ్చలు. నిజంగా నేను కర్స్ చేయలేను, చేస్తే మళ్ళా మీ వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు బాధపడతారు. నన్ను యూ విల్ ఫేస్ యువర్ ఓన్ కాన్సిక్వెన్సెస్. అంతదా బ్యాడ్ కామెంట్స్ దేవుడి గురించో లేకపోతే ఏదైనా తెలుసుకున్న విషయాలు చెప్పినప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేనేమనను, యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యా, నేను కైండ్, అది కైండ్ కాదు, ఇట్ విల్ పే ఆఫ్ టు యూ సూన్. కాబట్టి ఏదైనా ఒకళ్ళు చెప్తున్నారు అంటే అది నువ్వు వింటున్నావు అంటే నీకు రాత ఉంది కాబట్టి వింటున్నావు. నీకు అదృష్టం అనేది లేకపోతే ఈ వీడియో ముందరే వచ్చిండవు, అసలు నీ బతుకు నువ్వు ఇక్కడికి రావు. నీకు అర్థమైందా? ఇక్కడికి వచ్చిన్నావు, లిక్కిమా వీడియో చూస్తున్నావు అంటే నీకేదో రాసిపెట్టున్నాడు దేవుడు కాబట్టి చూస్తున్నావు. మళ్ళీ చూసిన వాడివి ఒకటి స్క్రోల్ చేసుకొని పోదా నచ్చకపోతే. చదువుకున్నావు, నువ్వు మంచిగా చూసే టాలెంటెడ్గా ఉన్నావు, నువ్వు కూడా ఇలాంటి నమ్ముతా. నేను నమ్ముతా, నేను ఆబ్వియస్ గా 100-200% నమ్ముతా, 100-200% నమ్ముతా. నేను నమ్ముతా. మీరెవరు నన్ను నమ్ముతా అనడానికి? ఇల్లిటరేట్ అనుకో, నువ్వు అనుకున్న మాత్రం నేను ఏమన్నా ఇల్లిటరేట్ అవుతానా? కాదు కదా. నా తెలివి నాకుంటాయి, నా ఇన్కమ్ సోర్సులు నాకుంటాయి. మీరన్న మాత్రం నాకు ఇక్కడేం గురిగేదేం లేదు. ఏదో బాగుపడతారని చెప్తా, మళ్ళీ అన్నీ అంటారు రివర్స్లో. సర్లేండి, టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి. అది ఓకే. శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఇలా మంచి క్లోత్స్ వేసుకోవాలి, హైజీనిక్ గా ఉండాలి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, పర్ఫ్యూమ్స్ మంచిగా, పర్ఫ్యూమ్ వేసుకోలేనంటే మీ దరిద్రం, ఏదో ఒకటి వేసుకొని చావండి. ఇంకేం చెప్పలేను నేను, దానికి మళ్ళీ పెడతారు కామెంట్లు. మంచిగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి ఫస్ట్, అప్పుడు దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఎప్పుడైతే మీరు ఇతరులని కష్టపెట్టారనుకోండి మీ బతుకులు అంతే, ఆడే కూర్చొని అట్లే కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు, దరిద్రం. అర్థమైందా? నా నోట్తో నేను కర్స్ చేయలేదు, చేస్తే లేకుండా పోతుంది. అందుకే వద్దు, అందరూ బాగుండాలి నాయన, వద్దు. అర్థమైందా? అది మళ్ళా చెప్పింది చెయ్యండి. ఓకేనా బంగారం? అది బాయ్.